హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ రొటీన్గా చేసే స్నాక్స్ కాకుండా ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలు అయితే ముందుగా ఉడికించేసి తీసుకున్నాను. ఆలు అంతా మెత్తంగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తంగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ కొంచెం కారం వేసుకోవాలి, కారం పొడి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు రెండు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పెట్టుకోవాలి. ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ముందే 15 నిమిషాల ముందే నేను గోధుమ పిండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మన చపాతీ పిండిలా కలిపేసుకున్నానండి. మీరు లేకపోతే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ సైజులో ఉండ అనేది తీసుకోవాలండి మనము. ఇది చపాతీలాగా రుద్దేసుకోవాలి, ఆయిల్ వేసి కొద్దిగా ఇలా చపాతీలాగా రుద్దేసుకోవాలి. ఎక్కువ మందం కాకుండా, ఎక్కువ పలుచగా లేకుండా ఇలా మీడియంగా రుద్దుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా అంతా వేసి చేసుకున్నాం కదా, అది ఇట్లా అంతా అప్లై చేయాలి. ఇలా అంతా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలానే మొత్తం మనం టర్న్ చేసేసుకోవాలి, మొత్తం లాస్ట్ వరకు. లాస్ట్లో ఇలా గట్టిగా కొద్దిగా అట్లా ఒత్తేసుకుంటే ఊడి రాకుండా ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసులు కట్ చేసుకోవాలి మనం. ఇలా మొత్తం అన్నిటినీ పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా రౌండ్గా ఒత్తేసుకోవాలి మెల్లంగా. మొత్తం అన్నిటినీ ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ మీడియంగా హీట్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవుతే పైన కాలి లోపల కాలది పచ్చిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా వేసేసుకోవాలి పీసులు అన్నిటినీ. పీసులు వేస్తానే టర్న్ చేయకూడదు, ఒక 5 నిమిషాల పాటు ఉన్న తర్వాత టర్న్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇలా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
కలర్ కూడా ఇలా బ్రౌన్ కలర్ కొద్ది కలర్ మారేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.